అక్కినేని నాగచైతన్య, తెలుగు పిల్ల శోభిత ధూళిపాళ్ల త్వరలో వివాహ బంధంలో ఒకటి కాబోతున్నారు. అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో వీళ్ళ పెళ్లి జరగబోతుంది. మొన్న గురువారం రోజు ఆగస్టు 8న వీళ్ళిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే చైతన్య శోభిత గురించి అప్పటి వరకు నెటిజన్స్ నుంచి రూమర్స్ మాత్రమే వింటూ వచ్చారు. అవే రూమర్స్ నిజం కావడంతో ఫ్యాన్స్తో పాటు సినిమా పరిశ్రమలో కూడా చాలామంది ఆశ్చర్యపోయారు. నాగార్జున స్వయంగా శోభిత చైతన్యాల యొక్క నిశ్చితార్థం గురించి, అది జరిగిన విషయం గురించి ముహూర్తంతో సహా ఆయన అధికారికంగా ప్రకటించడం, 8/8/8 అంటూ ఆయన ఇన్ఫైనట్ని సూచిస్తూ వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉండాలని కోరుకోవడం, ఇదంతా మనం చూసాం. శోభితాని తన ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉందని నాగార్జున తెలిపారు. కొత్త జంటను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫోటోలను కూడా ఆయన పంచుకున్నారు. బాగానే ఉంది. నాగచైతన్య శోభిత నిశ్చితార్థం వాటి బయటకు రాగానే సమంత గురించి చర్చ సోషల్ మీడియాలో ఎక్కువైంది. 2017లో చైతన్య సమంత పెళ్లి చేసుకుని 2021లో విడిపోయారు. శోభితతో నాగచైతన్య నిశ్చితార్థం జరిగిన తర్వాత నాగార్జున మొట్టమొదటిసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగార్జున ఇంగ్లీష్ మీడియా ఛానల్తో మాట్లాడుతూ చైతన్య గత జీవితం గురించి ఊహించని వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య శోభిత నిశ్చితార్థం విషయంలో మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య నరక వేదన అనుభవించాడు. ఆ బాధని ఎవరితోనూ అతను చెప్పుకోలేకపోయాడు. ఇప్పుడు నా కొడుకు తిరిగి సంతోషంగా ఉండడం తమకు ఆనందంగా ఉంది. ఇది నాగార్జున అన్నటువంటి మాట. అంటే ఇట్లా ఎందుకు అనాల్సి వచ్చింది నాగార్జున? ఒకటి మనం అబ్జర్వ్ చేస్తే జనరల్గా సొసైటీలో ఎట్లా ఉంటుందంటే ఎక్స్ట్రీమ్ థింగ్స్ ఉంటాయి అన్నీ. మనం నాతో సహా మొత్తం మన సమాజం ఎట్లా ఉంటుందంటే ఇండియన్ మెంటాలిటీ ఎక్స్ట్రీమ్ అన్నమాట. అయితే కంప్లీట్గా ఆడదాని ఫాల్ట్ అనేది మనం తీసుకొస్తాం తెర మీదకి. పేట్రియాట్రికల్ మెంటాలిటీ. ఆడదే చేసింది, ఆడదాంది తప్పు. ఏదైనా మగాడు ఆడవాళ్ళ విషయంలో తప్పు వచ్చినప్పుడు ఆడదే తప్పు అనేది కంప్లీట్గా అదన్నా చేస్తాం. లేదా కంప్లీట్గా ఆడవాళ్లే దాంట్లో బాధితులు అన్నట్టు చేస్తాం. అంతేగాని బ్యాలెన్స్డ్గా ఆ అబ్బాయిది తప్పు ఉంటుంది, ఈ అమ్మాయిది తప్పు ఉంటుంది. నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే ఎవరన్నా జంట విడిపోతే ఎంతో కొంత ఇద్దరిది కూడా ఒక 30% మేల్ది, 70% ఫీమేల్ది, లేదా 70% మేల్ది, 30% ఫీమేల్ది, ఇట్లా అన్న ఉంటుంది. ఖచ్చితంగా 0 ఆడవాళ్ళది 100% మగాడిది, లేదా 0 మగాడిది 100% ఆడవాళ్ళది ఉంటుంది అనేది మూర్ఖత్వం అనిపించుకుంటుంది ఆ కాన్సెప్ట్. కానీ మన వాళ్ళు కంప్లీట్గా విడిపోతారు. ప్రతిదాని మీద కూడా విడిపోవడం అనేది రెడీగా ఉంటారు. ఎక్కడ అవకాశం దొరుకుతుంది. మతం పరంగా విడిపోదామా, సినిమాల పరంగా విడిపోదామా, రాజకీయ నాయకుల పరంగా విడిపోదామా, ఇదిగో ఇట్లా సమంత పరంగా విడిపోదామా, నాగచైతన్య పరంగా విడిపోదాం అంటే సమంత అదే తప్పు అని విడిపోదామా, లేకపోతే నాగచైతన్య అదే తప్పు అని విడిపోదామా అనేటువంటి కొన్ని మూర్ఖపు మెంటాలిటీలు ఉంటాయి. ఒక తప్పు జరిగినప్పుడు, లేదా ఒక డివిజన్ జరిగినప్పుడు, ఒక జంట విడిపోయినప్పుడు మగాడికి ఉండే పెయిన్ మగాడికి ఉంటుంది, ఆడ వ్యక్తికి ఉండే పెయిన్ ఆడదానికి ఉండే పెయిన్ ఆడదానికి ఉంటుంది అనేది అసలు మనం ఏమాత్రం కూడా ఆలోచించాం. తప్పు చేసే ఉండొచ్చు నాగచైతన్య కానీ సమంత కానీ, ఇద్దరిలో ఒకళ్ళు తప్పు చేస్తేనే కదా వీళ్ళు విడిపోతారు. లేదంటే అడ్జస్ట్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోతారు కదా జంటలు. వేరే రీజన్స్ ఏముంటాయి విడిపోవడానికి? ఇద్దరిలో ఒకళ్ళు తప్పు చేశారు అనుకోండి, ఎవరు తప్పు చేసినా కూడా అవతల వాళ్ళు విడిపోయినంత మాత్రాన వాళ్ళకి సంబంధించిన గిల్ట్ అనేది భయంకరమైన ఫ్యాక్టర్గా వాళ్ళకి భరించలేనటువంటి ఫ్యాక్టర్గా ముందుకు తీసుకెళ్తుంటే, అది మగాడైనా ఆడవాళ్ళైనా అది తప్పు చేసిన వాళ్ళే ఉండొచ్చు. తప్పు చేసిన వాళ్ళకి ఏమీ ఉండదు. తప్పు చేసిన వాళ్ళు మినిమం కూడా అసలు వాళ్ళకి ఇది లేదు, తప్పు చేసేసి బాగానే ఉన్నాడు సంతోషంగా వాళ్ళు అనుకోవటానికి లేదు. మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూని మనం చూడకపోవడం అనేది చాలా బాధాకరం మన సొసైటీలో. తప్పు చేసినా, ఎంత దారుణమైనటువంటి తప్పులు చేసినా పశ్చాత్తాపం అనేది ఖచ్చితంగా మనుషులు పడుతున్నప్పుడు దాన్ని మనం గుర్తించు. తప్పు చేశాడు కాబట్టి, లేదా తప్పు చేసింది కాబట్టి వాళ్ళకి సంబంధించి ఏది జరిగినా సరే నువ్వు చేసావు కాబట్టి ఇది భరించాల్సిందే అనేటువంటి ఒక ఫూలిష్ థింగ్ ఉంటుంది. ఇది మగాళ్ళ విషయంలో ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటాం మనం. అసలు మగాడికి బాధే ఉండదని, లేకపోతే కొంచెం కూడా వాళ్ళు దాని గురించి కేర్ చేయరని. మోసం చేసి ఉండొచ్చు, మగైనా ఆడైనా మోసం చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ పరిస్థితులు అవి ఉంటాయనే దాని గురించి మనం ఎక్కడ ఆలోచించు. కానీ సొంత తండ్రి ఆ మాట చెప్పడం, నాగార్జున స్వయంగా బయటకు వచ్చి మరీ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ సమంతతో విడాకుల తర్వాత నరకం అనుభవించాడు నా కొడుకు అంటే మనం అది కూడా కన్సిడర్ చేయాలి. అట్లాగని సమంత సంతోషంగా హ్యాపీగా డ్యాన్స్లు వేసింది అనుకుంటే అది కూడా మూర్ఖత్వం. ఎవరి పరిధిలో, ఎవరి లెవెల్లో, ఎవరి సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు బాధపడతారు, సంతోషం పడతారు. సమంత సెలబ్రేట్ చేసుకున్న సందర్భాలు ఉండుంటాయి విడాకుల తర్వాత తన జీవితంలో. నాగచైతన్య కూడా సెలబ్రేట్ చేసుకుని సంతోషంగా ఉన్న సందర్భాలు కూడా ఉండుంటాయి. సో జడ్జిమెంటల్ మెంటాలిటీస్ని పక్కన పెట్టి బ్యాలెన్స్డ్గా ప్రతి ఒక్కళ్ళకి బాధ అనేది ఉంటుంది. జెండర్తో సంబంధం లేకుండా, తప్పు చేశారా తప్పు చేయలేదా అనే దాంతో సంబంధం లేకుండా అనేది మనం ఆ రకంగా ఆలోచించగలిగితే
చాలా అంటే అంటే సెలబ్రిటీస్ విషయంలో మనం అట్లా ఆలోచించేసరికి రియల్ లైఫ్లో కూడా మన జీవితాల్లో మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ చుట్టాల్లో కూడా అలాగే ఆలోచిస్తాం కదా అనేది నా ఉద్దేశం అనమాట.